ఈ క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడు మాట్లాడతాడా? వాయిస్ ఆఫ్ గాడ్ అంది అక్కడే. వాయిస్ ఆఫ్ గాడ్, వాయిస్ ఆఫ్ గాడ్ అంటే క్రిస్టియన్స్ దేవుడు మాట్లాడతాడా? మా దేవుడు ఎప్పుడు మాట్లాడలే. మాకు ఇంట్లో గుడి ఉంది, ఇంట్లో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా విగ్రహాలు. సెపరేట్గా ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో టెంపుల్ ఉంటుంది. ఈ రోజు కూడా ఉంది ఆ టెంపుల్ మా ఇంట్లో. ఈ రోజు కూడా మా ఇంట్లో ఆ టెంపుల్ ఉంటుంది. మా అమ్మ ఇప్పుడు కూడా చేస్తుంది అవన్నీ, ఇప్పుడు కూడా ఆ టెంపుల్ అన్నీ చేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఆ టెంపుల్ బాధ్యత నాది, టెంపుల్ బాధ్యత నాదనమాట. అక్కడ దేవుళ్ళకు అది అమావాస్య తర్వాత పూర్ణిమ వస్తుంది కదా, ఫుల్ మూన్ అంటారు. ఫుల్ మూన్ని పూర్ణిమ అంటారా? ఆ పూర్ణిమ రోజు దేవుళ్ళకు స్నానం చేయించాలి. దేవుళ్ళకు, ఎందుకంటే అమావాస్య వచ్చినప్పుడు దేవుళ్ళు అపవిత్రమవుతాయి అంటారు. దేవుళ్ళు అపవిత్రమవుతాయి, వాటికి స్నానాలు చేయించాలి. అప్పుడు ఏమంటారు గాడ్ అండ్ గాడెస్, అది తెలుగులో ఎట్లా అంటారా? దేవులు దేవత, ఆడది దేవత అంటారా? వాటందరికీ వస్త్రాలు ఇప్పాల. వాటి వస్త్రాలు తీసి వాటికి స్నానాలు చేపించి వాటికి చందనం పూసి వాటికి సింధూరం పూసి వాటికి పాలాభిషేకం చేసి పాలతో వాటిని కడిగిన తర్వాత వాటికి మంచి కొత్త వస్త్రాలు తొడిగించాల. కొత్త వస్త్రాలు తొడిగించి వాటికి నగలు పెట్టాలా, ముక్కు పొడి పెట్టాలా, చౌకమ్మలు పెట్టాలా. చౌకమ్మలు అంటారా? చేతికి ఏమంటారు? గాజులు. చేతికి గాజులు పెట్టాలా, నడికట్టు కట్టాలా, కాళ్ళకు అది రౌండ్గా కాళ్ళకేంట చిల్చిల్ చిల్చిల్ అంటది కదా, పట్టీలు కట్టాలా, మట్టీలు, తర్వాత రింగ్స్ పెట్టాలా. ఇవన్నీ చేయాలా. నేను చేసేటప్పుడు కొన్ని మంత్రాలు చదవాలా. మన సిస్టర్స్కి అర్థం కాదు. చెవికి పెట్టుకుంటారు, ముక్కుకు పెట్టుకుంటారు, మెడకు పెట్టుకుంటారు, చేతులకు పెట్టుకుంటారు. వాటికి మంత్రాలు ఉన్నాయి తెలుసా? మంత్రాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆ మంత్రాలు నేను చెప్తే మీరు పారిపోతారు. ఆ మంత్రాల అర్థాలు చెప్తే మీరు పారిపోతారు. చెడ్డ అర్థాలు ఉన్నాయి వాటికి. వల్గర్, వల్గర్ అంటారు కదా, వల్గర్ మీనింగ్స్ ఉన్నాయి. వాటికి మెడకు గొలుసులు వేయాలా, మెడకు గొలుసులు వేయాలా. వీటన్నిటికీ మంత్రాలు ఉన్నాయి. మా సిస్టర్స్ ఏమో ఏం తెలియకుండా హ్యాపీగా తొడుక్కొని తిరుగుతున్నారు. వీటి సంబంధాలు విగ్రహాలతో ఉన్నాయి. అందుకే యాకోబు ఆదికాండం 35వ అధ్యాయంలో దేవుడు చెవి కమ్మలు తీసేయమంటే విగ్రహాలతో సహా విగ్రహాలు తీసేయమంటే చెవి కమ్మలు కూడా, నగలు కూడా తీపిచ్చి ఒక వృక్షం కింద, ఏం వృక్షం అండి? మస్తకి వృక్షం కింద, ఓక్ ట్రీ ఇంగ్లీష్లో ఉంది, ఓక్ ట్రీ కింద పాతి పెట్టేశాడు. దేవుడు విగ్రహాలు తీయమంటే నగలు కూడా తీశారు. ఎందుకు తెలుసా? యాకోబుకు అప్పుడే తెలుసు, రాహేలు ఎత్తుకొచ్చిన విగ్రహంతో పాటు నగలు కూడా అంటుకొని ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో మా అక్కలకు, మా తల్లులకు, మా చెల్లెలకు అర్థం కావట్లేదు. అది వాళ్ళు అనుకుంటారు మేమేమో వారికి దుష్మన్. మేము దుష్మన్ కాదండి. మీరు సాతాను ఆనువాలు మీ శరీరం మీద వేసుకొని తిరుగుతూ ఉంటే మీ శరీరం పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం ఎట్లయితది? ఇది సాతాను ఆనువాలు, దయ్యాలకు సంబంధించినది, విగ్రహాలకు సంబంధించినది. అర్థం చేసుకోండి ఒకసారి, దీని గంభీరతను అర్థం చేసుకోండి. నేను అలాగ చేసేటప్పుడు ఏ దేవత చెప్పలే, రే నువ్వు మొగోడరా, నా బట్టలు ఎందుకు ఇప్పుతావు? ఒక ఆడ దేవతకు ఒక మొగ ఆయన బట్టలు ఇప్పుతావు అంటే గమ్మునుంటుందా? గమ్మునుంది. అరే మా దేవుడు ఎప్పుడు మాట్లాడలే. అయ్యప్పకి వెళ్ళేవాడిని చిన్నప్పటి నుంచి. శబరిమల అంటారు కదా, శబరిమల అయ్యప్పకి వెళ్ళేవాడిని. అయ్యప్పకి వెళ్తే అక్కడ వెలుగు కనబడుతుందని ఎన్నిసార్లు పోయినా ఏ వెలుగు కనబడలే, ఏ దేవుడు మాట్లాడలే. మేము అయ్యప్పకి వెళ్ళేటప్పుడు, ఇప్పుడైతే రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, హెలికాప్టర్లు వెళ్తాయి, బస్సులు వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. అప్పుడు లేవు. అడవిలో నుంచి పోవాలా, అడవిలో నుంచి, చెట్లో నుంచి, అన్నిట్లో నుంచి పోవాలి. అప్పుడు వాగు దాటాల. మా మామ తీసుకెళ్ళేవాళ్ళు. మేము చిన్నప్పుడు ఇంత నీకు 7 ఇయర్సా? 7 ఇయర్స్. నేను ఫస్ట్ టైం పోయింది 7 ఇయర్స్లో. 7, 9, 11, 13, 15, 17, 19 ఇట్లా పోవాలా. 8, 10, 12లో పోకూడదు, ఆడ్ నంబర్స్లో పోవాలా. అది రూల్ అనమాట. అప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఈ వాగు దాటేటప్పుడు ఈ లీచ్ అంట, జలగా మా కాళ్ళని పట్టుకుంటాయి. చెప్పులు వేసుకోకూడదు, చెప్పులే, షూలే, ఏంలే, అట్లనే నడిచేది. ఆ జలగా కాళ్ళని పట్టుకుంటుంది. కాళ్ళని పట్టుకొని ఏం చేస్తుంది?
రక్తం మేము చిన్న పిల్లలు, మాకు బాధ అనిపించేది, పీకేవాళ్ళం. పీకితే మా మామయ్య చెప్పేవాడు, వద్దురా పీకొద్దురా. ఏం మామయ్య అంటే, నీ బాడీలో నుంచి అది పాపం తీసేస్తా ఉందిరా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు కదా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళక ముందు, శబరిమల ఎక్కక ముందు నీ బాడీలో నుంచి, నీ శరీరం నుంచి అవి పాపాన్ని తీసేస్తుందిరా అని. ఇంత చేస్తే కూడా అక్కడ ఏ దేవుడు మాట్లాడలే. తిరుపతి బాలాజీకి వచ్చేవాళ్ళం, గుండు గీసుకొని పోయేవాళ్ళం. ప్రతి సంవత్సరం గుండు, ఎండాకాలం వస్తే ఫస్ట్ తిరుపతి బాలాజీకి రావాలా. ఎండాకాలం సెలవు వచ్చిందంటే ఫస్ట్ విజిట్ తిరుపతి బాలాజీకి వచ్చి గుండు గీసుకొని పోవాలా. గుండు మారిందే కానీ గుణం మారలే. ఎన్ని సంవత్సరాలు ఎవ్వరు మాట్లాడలేదు, ఎన్ని దేవుళ్ళు ఎవ్వరు ఎక్కడ మాట్లాడలేదు. అప్పుడు అనుకున్నాను, ఈ క్రిస్టియన్ దేవుడు కావచ్చు పవర్ఫుల్ గాడ్, ఒకవేళ శక్తిగల దేవుడేమో మాట్లాడతాడేమో. ఒకవేళ క్రిస్టియన్ దేవుడు మాట్లాడితే నా గురించి ఏం చెప్తాడు అంటే, ఎవరైనా మాట్లాడితే నా గురించి ఏం చెప్తాడని ఉంటుంది.